వేడి వేడి జంతికలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. లోపల గుల్లగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఇలాగా చేసి ఒక డబ్బాలో వేసి పిల్లలకి అందించారనుకోండి చాలా ఇష్టంగా తింటారు. మరి దీనికి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి 4 కప్పులు పిండిని అయితే వేసుకున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్లు కారము, 3 టేబుల్ స్పూన్లు నువ్వులు, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు వాము, 1 టేబుల్ స్పూను అల్లం పేస్టు, స్పూన్నర సాల్టు. ఇవన్నీ ఇలా తీసుకున్న తర్వాత మనం ఇందులో ఈ పిండిలో వేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. అలాగే చూడండి ఇక్కడ చూపిస్తున్నది జంతికలు గొట్టం. ఈ జంతికలు గొట్టంతో మనం సన్నగా గొట్టం అన్నమాట, సన్నగా వస్తాయి. ఇంకా దాంతో ఒత్తుకుందాము. చేసుకున్న తర్వాత పిండి ముందు అయితే కలిపేసుకుందాము. వేడిగా ఉన్న వాటర్ని ఇందులో వేసుకుని ఇలాగ ముద్దలాగా అయితే ముందు గరిటెతోటి కలుపుకోవాలి. ఇంకా చెయ్యి కాలుతుంది కాబట్టి ఇలా గరిటెతో కలుపుకున్న తర్వాత ఇలాగ మనం కాస్త చల్లారిన తర్వాత ఇలా చేతితోటి కలిపేసుకోవాలి. అంత ముద్దలా కలిపేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనము వేపించడానికి సరిపడా నూనెని ఒక గిన్నెలో వేసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని నూనె అనేది వీటెక్కిన తర్వాత మనము ఇలా జంతికల గొట్టంలోకి కొద్దిగా పిండి మిశ్రమాన్ని తీసుకుని ఇలాగా చిన్న చిన్న జంతికల కింద ఒత్తేసుకోవాలి. చూడండి మరి ఇలా కాగుతున్న నూనెలోకి అయితే ఇలాగా చిన్న చిన్న జంతికల కింద అయితే వేసేసుకోవాలి. అలాగే మీకు ఏ సైజు కావాలో ఆ సైజు వేసుకోవచ్చు. ఎవరికి ఇష్టమైన విధంగా వాళ్ళు సైజు డిజైన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలాగా నేను ఇదే పిండితోటి 2 రకాలుగా అయితే చేశానండి. ఇలా చిన్న చిన్న జంతికలుగా కొన్ని అయితే వేసుకున్నాను. అలాగే లాస్ట్లోని కాస్త సన్న కారం పూసలా కూడా ఒక 4 కారం పూసలు వచ్చేటట్టు 4 బిట్లు అయితే చేసుకున్నాను. మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇవి అయితేనే ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ని కూడా తిప్పేసుకుని ఇంకా మన దగ్గర ఉన్న పిండి ముద్ద మొత్తము మనకి ఎన్ని వస్తాయో అన్నీ కూడా ఇలా చేసేసుకోవాలి. రెండో సైడ్ కూడా వేగిన తర్వాత తీసేసుకుంటే నాకైతే ఇన్ని జంతికలు అయితే ఇలా చేసుకున్నానండి. తర్వాత ఇంకా అవి కూడా మీకు చూపిస్తాను. ఎంతో టేస్టీగా ఉండే ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఈ కరకరలాడే ఈ జంతికలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని పిల్లలకి కావాల్సినప్పుడల్లా అందించండి ప్లేట్లో వేసి. అలాగే ఇలా సన్న జంతికలను కూడా చేసుకున్నాను సన్న మిక్సర్ కింద. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.